మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము అనేక మంది ప్రజలు ప్రభా నీ వైపు చూసి నడిచేటట్లుగా కృప చూపెట్టండి. చాలా మంది బిడ్డలు మిమ్మల్ని నమ్ముకున్న వారు ఉన్నారు. కానీ మీ వైపు చూస్తూ నడిచే బిడ్డలు కొద్ది మందే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు, నేను గురి యొద్దకే వెళుచున్నాను, నా పరుగును తుదముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చాలా గొప్ప విషయాలు చెప్పినట్టుగా ప్రభు పిల్లలైన మేము వాటిని చదువుకుని వారంగా కాకుండా ఆ ప్రకారంగా జీవించు వారినిగా మమ్మల్ని చేయండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. దయచేసి నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డల్ని ఆ రీతిగా మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కనికరం చూపెట్టండి. ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. దేవా నా తండ్రి, ఆ భక్తులను నీ కృపచాటున భద్రపరచండి. వారి ద్వారా అనేక మంది భక్తులు తయారగుటకు కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాలు. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసి రాజ్యపు ప్రధానులు యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యంలో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులు నివాసము చేసిరి. ప్రియులరా, గమనించాలి, నాలుగు ప్రత్యేకమైన తెగల వారు నివసించారు. 4 ప్రత్యేకమైన గుంపుల గురించి చెప్పబడ్డాయి. యాజకులు, లేవీయులు, నెతనీయులు, ఆ తర్వాత సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి అని. నెతనీయులు, యాజకులు మనం ఎరుగుదుము, లేవీయులను ఎరుగుదుము. నెతనీయులు అంటే అర్థము గమనించాలి. వారు దేవాలయ సేవ కొరకు నియమించబడిన సేవకులు, వారిని అర్పించబడిన వారు అని చెప్పబడుతుంది. నెతనీయులు వారు యాజకులు లేదా లేవీయులు కాదు. దేవాలయంలో లేవీయులకు సహాయకులుగా పనిచేసేవారు. దేవాలయానికి అవసరమైన చిన్న చిన్న సేవలు చేసిన వారు. ఉదాహరణకి నీరు తీసుకురావడం, కట్టెలు సిద్ధం చేయడం, ఆలయ పరిశుభ్రత, ఇతర కార్యక్రమాలన్నీ కూడా నెతనీయులు చేసేవారు. చాలా మంది బైబిల్ అభిప్రాయం గిబియోనీయులు నెతనీయులలో ప్రధాన భాగంగా ఉన్నారు. వారు యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులతో ఒడంబడిక చేసుకున్నారని వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 23 నుండి 27 వరకు చదువుకుంటే అర్థమవుతుంది. తర్వాత దావీదు మరియు ఇశ్రాయేలు అధికారులు దేవాలయ సేవ కోసం మరికొందరిని కూడా ఈ సేవకు నియమించారు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడి ఉంది. నెతనీయుల గురించి ప్రధానంగా ఈ రీతిగా చెప్పబడి ఉంది.
ఎజ్రా గ్రంథము 2, 43, 58 దాకా 7వ అధ్యాయము 7వ వచనము. 8వ అధ్యాయ 8వ అధ్యాయము 20వ వచనం. నెహమ్యా గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. 7వ అధ్యాయము 46, 60 వచనాలు. 11వ అధ్యాయము 21వ వచనం. ఈ వాక్యాలలో మనము చదువుకున్నట్లయితే నెతనీయుల వివరాలు తెలియపరచబడి వస్తాయి. వారు పెద్ద పదవి లేకపోయినా దేవుని ఆలయంలో విశ్వాసపూర్వకంగా సేవ చేశారు. దీని ద్వారా దేవుని దృష్టిలో ఏ సేవ చిన్నది కాదు. విశ్వాసంతో చేసే ప్రతి సేవ విలువైనదే అనే సత్యాన్ని నేర్చుకోవచ్చు మనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:23లో కూడా చెప్పబడి ఉంది. ప్రియులారా, ఆ తరువాత సొలొమోను యొక్క దాసులు అని కూడా రాయబడి ఉంది. ఈ నెతనీయులు చేసే పరిచర్య దేవుడు అంతగా ప్రజలకు పరిచయం చేయలేదు. యాజకులు, లేవీయులు, నెతనీయులు సొలొమోను యొక్క దాసులు అని చెప్పారు. నెతనీయులను గురించి ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో వివరంగా రాయబడి ఉంది. వారిని గూర్చి ఎవరు తెలియపరచకపోయినా వారు చేసే ఆ చిన్న పని నీళ్ళు అందివ్వడం, కట్టెలు బలిపరుషు కొరకు బలిపీఠం మీదికి సిద్ధపరచడం, దేవాలయమునంతా శుభ్రపరచడం. ఇవి వాస్తవంగా ఎవరు పట్టించుకోరు. అయితే దేవుని సన్నిధానంలో చిన్న పని మనము చేసిన దేవుడు పట్టించుకుంటాడు. నీ పేరు ప్రతిష్టలు రాకపోవచ్చు, నీ పేరు గురించి ఎవరు చెప్పకపోవచ్చు, అయినా నువ్వు చేసే పని పరలోకపు తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆ విషయాలు జాగ్రత్తగా మనము గ్రహించాలి. ఈ రోజున సంఘాలలో చాలా మంది ఊరికే వస్తూ ఊరకనే వెళ్ళిపోతూ ఉంటారు. ఏ సంబంధము లేకుండా ఉంటారు. దేవుని పిల్లలు ప్రతి ఆదివారం జరుగు ఆరాధనకి, లేక ఉపవాస కూడికలకు, లేకపోతే వాగ్దాన కూడికలకు, లేక రాత్రి ప్రార్థనలకు, ఇలాంటి వాటికి రారు. ఆదివారం ఆరాధనకు వస్తారు, కానీ మిగిలిన వాటికి రారు. ఆదివారం ఆరాధనకు వచ్చిన ఎవరెవరు ఏ పనుల కొరకు నిర్ణయించబడ్డారో ఆ పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది అస్సలు పట్టించుకోరు. దయచేసి గమనించాలి. ప్రభు కుటుంబంలో చిన్న పని చేసిన దేవుడు దాన్ని గుర్తిస్తాడు. దేవుడు దానికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. మన దేవుడు అంత గొప్పవాడు. ఆయన కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత కలిగిన వాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, ప్రియులారా, కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఉపకారం చేసే దేవుడు. దేవుడు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని దేవుని కొరకు కృతజ్ఞతగా బ్రతకాలి. అయితే అటువంటి కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఉపకారము చూపెట్టే దేవుడు మన యేసయ్య. అంత గొప్ప దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నాం. ఈ ఉదయకాలమందు ఒకవేళ నువ్వు మందిరానికి వెళ్ళి నెతనీయుల్లాగా చిన్న పనైనా సరే, అది ఊడవడమో, తుడవడమో, మందిరంలో కర్రలు చేల్చడమో, లేక వంట వండడమో, ఇవన్నీ కూడా ఎవరికి కనిపించవు. పాడేవాళ్ళు కనిపిస్తారు, ప్రసంగించే వాళ్ళు కనిపిస్తారు. అయితే
వాటికంటే ముఖ్యంగా దేవుడు దృష్టించి చూసేది ఈ నెతీనీయులను చూసి ఈ గ్రంథమందు వారిని గూర్చి తెలియపరిచినట్టు మనం చేసే చిన్న చిన్న పనులు కూడా దేవుడు గుర్తించి తన పరలోకపు తన గ్రంథంలో ఆయన రాసుకుంటాడు. రేపు ఇంకో కొన్ని విషయాలు సొలొమోను దాసులను గూర్చిన వివరాలు మీకు తెలియబరచుటకు ప్రభు నాకు కృప దయచేయునుగాక. అయితే మందిరంలో పనులు చేయడం మానుకొనకండి. ప్రతి చిన్న పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆమెన్. ఆమెన్.